ఒక్కొక్కసారి తండ్రి అనుకుంటాడు, నేను లేకుంటే కుటుంబం నడవదు, ఎవరు పోషిస్తారు అని. తల్లి అనుకుంటుంది, నేను లేకుంటే ఈ కుటుంబం అంత సంతోషంగా ఉండదు, నేనే ఈ సంతోషాలకు కారణం అని. పిల్లలు అనుకుంటారు, మేమే లేకుంటే మా తల్లిదండ్రులు ఇంత ఆనందంగా ఉండరు, వీళ్ళ సంతోషాలకు మేమే కారణం అని. కానీ ఎవరికి ఏది చేసినా అండగా తోడుగా సాయంగా ఉన్న అది ఆ పరమాత్ముడు చేసిన లీల అంతే, తప్పితే మన గొప్ప మాత్రం ఏమీ కాదు. ఉదాహరణకి అశోకవనంలో రావణుడు సీతమ్మ తల్లి ఇదికి కత్తి దూయపోతాడు కోపంతో. అప్పుడు హనుమంతుడు అనుకుంటాడు, ఇక్కడ ఉన్నాను కాబట్టి సీతమ్మ తల్లిని కాపాడుకోవచ్చు అని. ఆ మరుక్షణమే మండోదరి రావణాసురుని చెయ్యి పట్టుకొని సీతమ్మ తల్లిని కాపాడుతుంది. అక్కడ నేను లేకపోతే సీతమ్మ తల్లిని ఎవరు రక్షిస్తారు అనేది హనుమంతుని భ్రమ. సీతామాతను రక్షించే బాధ్యత మండోదరికి అప్పగించారు. అలాగే బహుశా మనం కూడా ఇలానే ఎన్నోసార్లు అనుకుంటాం, నేను లేకపోతే ఈ పని కాదు అని. కానీ అది మన భ్రమ మాత్రమే, ఆ పరమాత్ముడు మనకు అప్పగించిన పని మాత్రమే. సీతామాతను రక్షించే బాధ్యత మండోదరికి అప్పగించినట్టు అలాగే మనకు కూడా కొన్ని పనులు బాధ్యతలు అప్పగించారు. మనం చేయవలసిన పనులు బాధ్యతలు ప్రేమగా నిర్వహించాలి. నేను లేకుంటే వీళ్ళు ఏమవుతారు అనే భావనతో మాత్రం మన పనులు మనం చెయ్యాలి. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఈ జీవితం ఆగదు, అంతా నడిపేవాడు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు మాత్రమే. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.